ఆగన్నా అన్న ఆగు. ఏంటన్నా రాత్రి అంతా బాబాలా బతకమని ఇప్పుడు చచ్చిపోమని చెప్పిస్తున్నావు? ఎందుకంటే నువ్వు బతకడంలో అర్థమే లేదురా. రాత్రి మాట ఏదో ఉంటే నా చావేదో నేను చచ్చేవాడినిగా. చచ్చిపోయేంత కారణం లేదురా నీ దగ్గర. చదువు అని పెరిగి నీలాంటి వాడికి వచ్చే చిన్న ప్రాబ్లం రా ఇది. దీనికే చస్తానంటే జీవితంలో వచ్చే ప్రతి ప్రాబ్లం కి రోజుకోసారి చావాలి. మందు దిగంగానే రివర్స్ మాట్లాడతావేంటన్నా? రియాలిటీ ఎప్పుడు రివర్స్ లోనే ఉంటది బాబు. అయినా ఏడీలో పుట్టి బీసీలో పుట్టినలో మాట్లాడతావేంట్రా? అసలు నువ్వు ఎక్కడున్నావు తెలుసుకోవడానికి ఒక్కసారైనా ట్రై చేసావా? నాకేంటన్నా, నేను కరెక్ట్ గానే ఉన్నాను. కరెక్ట్ గా లేవే. అది నువ్వు చెప్తే ఎలా అన్నా? తిట్టావా? సరేరా తెలుసుకుంది కానీ పద చూపిస్తా. పద. పార్క్ తీసుకొచ్చావేంటన్నా? చూడరా, ఈ జనరేషన్ లవర్స్ అంటే ఏ స్పీడ్ లో ఉన్నారు. నువ్వు ఈ స్పీడ్ క్యాచ్ చేయాలంటే దానికి నీ హెల్ప్ కావాలన్నా. హలో బ్రదర్. ఏంటి బ్రదర్ లవర్స్ పార్క్ లో లవర్స్ లేకుండా తిరుగుతున్నారు? లవర్స్ లేని వాళ్ళు ఎవరున్నారు సార్? మా వానికి 4 ఉన్నారు. మరి ఆ 4లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? 4 చేసుకోను. మా పేరెంట్స్ చూసిన అమ్మాయిని చేసుకుంటాను. మరి నీ పరిస్థితి ఏంటి బ్రదర్? సార్ వీడి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది సార్. అయ్యో పాపం. పాపమేమో సార్, ఒకరు పోతే ఇంకొకరు. అడవిలో ఆకులు కరవా, సిటీలో పోహిల్ కరవా. అది చూసావా పరిస్థితి ఎలా ఉందో? ఈ రోజుల్లో ప్రేమలు అంటే ఎలా ఉన్నాయో తెలుసా? పొద్దున్న చూసామో, మధ్యాహ్నం మాట్లాడామో, సాయంత్రం పని అయిందా, రాత్రి మర్చిపోయామో, మళ్ళీ పొద్దున్న లేసి ఇంకొక అమ్మాయిని ఎత్తుకున్నావా? ఇలా ఉన్న రోజుల్లో ప్రేమ కోసం సూసైడ్ ఏంటి? వాళ్ళ లవ్ తో నా లవ్ కంపేర్ చేస్తావంటనా? నేను కీర్తిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. కుదిరితే హెల్ప్ చేయి, అంతేగాని డిస్కరేజ్ చేయి. సరే, నువ్వు సిన్సియర్ లవర్ వేరా, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ విషయం అమ్మాయికి తెలుసా? తెలియదు కదా. అందమైన అమ్మాయి అంటే రోజుకి 100 మంది ఎంట పడతారు. నువ్వు ఆ 100 మందిలా కాదు, నీ లవ్ సిన్సియర్ అని అమ్మాయికి ఎలా తెలుస్తుంది? ముందు ఆ విషయం అమ్మాయికి తెలిసేలా వచ్చి తర్వాత ఏం చేయాలో ఆలోచించి చెప్తా. సరే అన్న. అవునన్నా, అడగడం మర్చిపోయాను, మీరేం చేస్తుంటారు? ఇలాగేరా, లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి ట్రస్ట్ పెట్టి ఫ్రీగా సలహాలు ఇస్తా ఉంటాం. మంచి జాబే కదన్నా. చెన్నై నుంచి నేను సాఫ్ట్వేర్ జాబ్ మీద వస్తే నీ యూజ్లెస్ జాబ్ తగిలింది. పదా, చాలా నేర్పించాలరా నీకు. ఇంత జరిగినా వీడు మళ్ళీ వచ్చాడంటే? నువ్వేం వరి అవ్వకు. ఈ రోజు నా చేతిలో వీడు చచ్చాడు. నువ్వు వెళ్ళిపో. ఏంట్రా, నువ్వు ఇంకా మారవా? పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చినా నీకు ఇంకా కొవ్వు తగ్గలేదా? కొవ్వు కాదు, ప్రేమ తగ్గలేదని అడుగు దీపిక. కీర్తి వెంట పడకూడదని అనుకున్నాను, కానీ తనను చూడకుండా ఉండలేకపోతున్నాను దీపిక. తను కోరుకున్నట్టు చచ్చిపోదాం కూడా అనుకున్నాను, కానీ నా వల్ల తనకు బ్యాడ్ నేమ్ రాకూడదనే బతుకున్నాను. నా గుండెల్లో ఉన్న తనని రోజు చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఇలా దూరం నుంచి చూసే అదృష్టాన్ని కూడా కాదనుకో. అది నువ్వంటే అసహ్యమని నీ మొహం మీద చెప్పినా కూడా అంత పిచ్చిగా ప్రేమిస్తావేంటి? నేను చాలా మంది అబ్బాయిలను చూశాను, కానీ నీ అంత పిచ్చోడిని మాత్రం చూడలేదు. నీలాంటి బ్రిలియంట్ ని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది. ముందు నీ లైఫ్ గురించి ఆలోచించు. కీర్తి అన్న లైఫ్ దీపిక, అర్థం చేసుకో. బాబు, 2 రోజుల నుంచి ప్రిన్సిపల్ గారు అడుగుతున్నారు, వెళ్ళి కలవండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, కమ్ ఇన్. వాట్ హ్యాపెండ్ నారాయణ? కాలేజ్ టాపర్వి, నేను స్పాన్సర్ చేస్తున్న స్టూడెంట్వి. ఈ మధ్య నువ్వు స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళావు. ఏంట్రా ఇదంతా? అందరూ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తుంటే నువ్వు ఇంకా స్టార్ట్ చేయలేదని మేడం చెప్తున్నారు. ల్యాబ్ కి 2 days మాత్రమే అటెండ్ అయ్యాం. అసలు నీకు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేసే ఉద్దేశం ఉందా లేదా? మేము రిఫర్ చేసిన కంపెనీస్ కూడా వెళ్ళలేదంట. సారీ మ్యామ్, నేను వేరే కంపెనీలో ట్రై చేస్తున్నాను. ఇంకో 2-3 days లో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాను. నీ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను పిలిపించలేదు నారాయణ. 5 days లో ప్రాజెక్ట్ డెడ్ లైన్ ఉంది. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి నాకు కనిపించు, అదర్వైజ్ యూ గోయింగ్ టు ఫెయిల్. మన థర్డ్ ఈసీసీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు బౌలింగ్ అయిపోతున్నాడు. హే శశి, ఏంటి ఈ మధ్య డల్ గా ఉంటున్నా? నారాయణ గారు లవ్ లో పడి ఎగ్జామ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అయితే ఫస్ట్ ర్యాంక్ నీకే. ఏంటి ఫస్ట్? ఆడు చదవకపోతే నాకు ర్యాంక్ రాదు. వాట్? ఆడు చదవకపోవడం వల్ల వచ్చే ర్యాంక్ నాకు వద్దు. అయినా నా ఫ్రెండ్కి రావాల్సిన ర్యాంక్ నాకు వద్దనే ఈ బాధ. శశి, యు సో స్వీట్. ఒక్క ఫ్రెండ్ గురించి ఇంతగా ఆలోచించేవాడిని నిన్నే చూస్తున్నా. రెండో తొక్క ఆడు రాకపోతే నేను ఎట్ట పాస్ అవుతా?